అడవిలో ఒక కుందేలు ఉండేది. ఒకరోజు అది కొబ్బరి చెట్టు కింద కూర్చొని నిద్రపోతూ ఉన్నది. అకస్మాత్తుగా దబ్బుమని చప్పుడు వినిపించింది. కుందేలు ఉలిక్కిపడి నిద్ర లేచింది. చప్పుడు ఎందుకయిందో అని అటూ ఇటూ చూసింది. మళ్ళీ పడుకుంది. ఇంతలో మళ్ళీ దబ్బుమని చప్పుడైంది. చుట్టూ చూసింది. ఆకాశం విరిగిపడిందని అనుకుంది. వెంటనే భయంతో పరిగెత్తింది. అలా పోతూ ఉంటే దానికి ఒక జింక కలిసింది. జింక కుందేలును ఏం జరిగింది, ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగింది. ఆకాశం విరిగి పడుతోంది, పరిగెత్తు పరిగెత్తు అని కుందేలు అంది. జింక కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. వీటికి ఒక పులి ఎదురైంది. పులి ఆగండి ఆగండి, ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది. ఆకాశం విరిగి పడుతోంది, నువ్వు కూడా పరిగెత్తు అని జింక చెప్పింది. పులి, జింక, కుందేలు పరిగెత్తసాగాయి. వీటిని ఒక ఏనుగు కలిసింది. ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నారు అని ఏనుగు అడిగింది. ఆకాశం విరిగి పడుతోంది, అందుకు పరిగెత్తుతున్నామని పులి చెప్పింది. పులి, జింక, కుందేలుతో పాటు ఏనుగు కూడా పరిగెత్తసాగింది. కొంత దూరం పరిగెత్తగానే వాటికి సింహం ఎదురైంది. సింహం వాటిని ఎందుకు పరిగెడుతున్నారు, ఏమైంది అని అడిగింది. ఆకాశం విరిగి పడుతున్నది, అందుకే పరిగెడుతున్నామని ఏనుగు రొప్పుతూ చెప్పింది. సింహంకు ఇది విచిత్రంగా తోచింది. ఆకాశం విరిగి పడ్డప్పుడు నువ్వు చూసావా అని సింహం అడిగింది. నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అని అంది. ఆకాశం విరిగి పడ్డప్పుడు నువ్వు చూసావా అని పులిని అడిగింది. జింక నాకు చెప్పింది అని పులి జవాబిచ్చింది. జింకను అడిగితే జింక తనకు కుందేలు చెప్పిందని చెప్పింది. ఆకాశం విరిగి పడిందని నీకెలా తెలుసు, నువ్వు చూసావా అని సింహం కుందేలును అడిగింది. కుందేలు నేను కొబ్బరి చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దబ్బు అన్న చప్పుడు వినిపించింది. ఆకాశం విరిగి పడింది అని చెప్పింది. ఆ చెట్టు కిందకు వెళ్ళి చూద్దాం రండి అని సింహం అంది. అన్నీ కలిసి కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాయి. అక్కడ ఒక పెద్ద కొబ్బరికాయ కనిపించింది. ఇంతలో దబ్బుమని మళ్ళీ ఒక కొబ్బరికాయ పడింది. వెంటనే కుందేలు అదిగో మళ్ళీ చప్పుడయింది, ఆకాశం విరిగి పడుతోంది, పరిగెత్తండి అంది. వెంటనే సింహం కొబ్బరికాయను చూపిస్తూ ఇదేనా విరిగిపడే నీ ఆకాశం అని కుందేలుతో అనగానే కుందేలు సిగ్గుపడింది. మిగిలినవి నవ్వాయి. Please like, share and subscribe for more updates.